ఛానల్ ఎంసీ బ్యూటీ స్టూడియో. వెల్కమ్ భవానీ. సో నాకు వీడియో తీస్తుంది అయితే భవానీ, సో అందుకని చెప్పి భవానీకి అయితే వెల్కమ్ చెప్పాను. సో ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే, నేను నా ఎంసీ బ్యూటీ స్టూడియోని కంప్లీట్ వీడియో అయితే మీతో షేర్ చేసుకున్నాను చెప్పాను కదా. సో నేను ఒక చిన్న షార్ట్ వీడియోలు అయితే మీతో షేర్ చేసుకున్నాను. బట్ చాలామందికి పార్లర్కి అమౌంట్ ఎంత అయింది అని చెప్పి చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది, కాబట్టి నేను ఇప్పుడు కంప్లీట్ డీటెయిల్స్ ఇద్దామని పెద్ద వ్లాగ్ అయితే చేస్తున్నాను అనమాట. సో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు అయితే అందరూ చూడండి. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. సో ఇప్పుడైతే పార్లర్ చూపించేస్తాను వచ్చాను. సో ఫస్ట్ వచ్చేసి ఇది నా కౌంటర్ అనమాట. సో నేను అన్నీ కూడా కలర్ కాంబినేషన్ వచ్చేసి వైట్ అండ్ గ్రీలోనే తీసుకున్నాను. సో అలాగే ఫ్రంట్ వచ్చేసి పెట్టుకున్న ఈ గ్రీనరీగా ఉంటాయి, బాగుంటాయి అని చెప్పి మొక్కలు ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇవైతే ఆర్టిఫిషియల్, న్యాచురల్ అయితే కాదు. చూసారు కదా, చాలా బాగున్నాయి. సో ఇది వచ్చేసి మీరు వీడియోలో చూసారు కదా. సో నాకు ఉమా అయితే గిఫ్ట్ ఇచ్చిందనమాట. సో ఇదైతే ఎవరైనా గిఫ్ట్గా ఇస్తే మంచిదంట. సో కాబట్టి నేను అనుకున్నట్టుగానే ఇది నాకు గిఫ్ట్గా అయితే వచ్చింది. అండ్ అలాగే ఇది అయితే నాకు ధరణి ఇచ్చింది. సో ఈ తాబేలు కూడా ఇలా ఉంటే మంచిదంట కౌంటర్ దగ్గర, కాబట్టి ఇది కూడా నాకు గిఫ్టే వచ్చింది. సో ఇది నా చైర్ ఇంకా. అండ్ అలాగే నా కౌంటర్ బ్యాక్ సైడ్ మేము ఇలా షోకేస్ కూడా పెట్టుకున్నాం. అన్నీ కూడా నేను ఇలా గ్రీన్ కలర్లో ఉంటాయి, బాగుంటాయి కలర్ కాంబినేషన్ అది అని చెప్పి నేను గ్లాసుల మీద ఇలా మొక్కలు అయితే పెట్టుకున్నాను. ఓకేనా. అండ్ ఇవి కూడా మా బావ అయితే కొన్నారనమాట, నాకైతే తెలియదు. భలే బుల్లిగా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. సో ఇవి కూడా ఇక్కడ ఇలా పెట్టేసుకున్నాను అనమాట. సో ఇక్కడ నా కౌంటర్ దగ్గర బ్యాక్ సైడ్ మొత్తం కూడా నేను ఇలా సెట్ చేసుకున్నాను. సో నాకు ఎంతో ఇష్టమైన దేవుడి గుడిని కూడా చూపిస్తాను, ఒకసారి చూసాను. సో ఇది నేను చాలా ఇష్టపడి అయితే చేయించుకున్నాను. నాకైతే చాలా డిజైన్స్ అయితే చూపించారు, బట్ చాలా సింపుల్గా నీట్గా ఉందని చెప్పి నేను ఇలా చేయించుకున్నాను అనమాట. సో ఇది, సో ఇందులో అంటే నేను పూజ చేసుకున్న రోజు 2 ఫొటోస్ మాత్రమే ఉండే, ఆ 2 ఫొటోస్ మాత్రమే పెట్టుకొని నేను డైలీ పూజ అయితే చేసుకుంటున్నాను. సో దేవుడు కూడా అయితే ఇది. నెక్స్ట్ వచ్చేసి ఈ వాల్కి అయితే ఒక చిన్న స్టోరీ ఉంది. నేనైతే మన ఎంసీ బ్యూటీ స్టూడియో లోగో అయితే చేయించుకున్నాను, లైటింగ్ బోర్డ్ అనమాట. బట్ అదే ఇక్కడ పెడదామని చెప్పి ఇలా వైర్లు కూడా లాగారు. బట్ ఇక్కడైతే మేము అంటే ఓపెనింగ్ చాలా త్వరగా అర్జెంట్ అయిపోయింది అనమాట. మేమైతే 9th కదా పెట్టుకున్నాం, ఆగస్ట్ 9th. 8th అయితే ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు. కాబట్టి ఇక్కడ వాల్ పేపర్ అయితే ఒకటి వేసారా, సరిగా రాలేదని తీసేసారనమాట. సో మళ్ళీ పెయింటర్ని అయితే పిలిచాము, వాళ్ళైతే లేట్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మళ్ళీ మేము ఈ గ్రే కలర్ అంటే ఇంకా వాల్ పేపర్ వేయకుండా ఇలా కలర్ బాగుంది అని చెప్పి పెయింటింగ్ వేసేసి ఇక్కడ లైట్ పెట్టుకుందామని ఇంక ఈ వాల్ అయితే వదిలేసామన్నమాట. సో వాళ్ళు వచ్చిన తర్వాత అయితే వేయించాలి. వాళ్ళకి అయితే పెయింటింగ్ అయిన తర్వాత ఈ లైట్ అయితే పెడదాం అనుకుంటాం అనమాట ఇక్కడ. సో చూసారు కదా, ఎంసీ బ్యూటీ స్టూడియో అని చెప్పి మేమైతే లోగో తయారు చేయించుకున్నాం. సో ఇదైతే అంటే ఇది ఇలా కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఇదైతే లైటింగ్ వస్తుంది అనమాట. సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇదైతే మేము వేరే దగ్గర చేయించుకున్నాము. సో ఇదైతే నాకు పెట్టి చూపించారు, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఈ వాల్ ఇలా పాడవడం వల్ల మేమైతే ఇంక ఇది పెట్టలేకపోతున్నాం. సో ఇది పెట్టిన తర్వాత వీడియో అయితే షేర్ చేసుకుందాం అనుకున్నాం, బట్ లేట్ అవుతుంది, చాలామంది అడుగుతున్నారు. వీళ్ళు కూడా అంటే పెయింటర్స్ కూడా రావడం లేట్ అవుతుంది, అందుకని చెప్పి మీకు ఇలానే చూపిస్తున్నాం. మళ్ళీ లైట్ అయితే ఫిట్ చేసిన తర్వాత అయితే నెక్స్ట్ వీక్ కూడా మీకు ఒక షార్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. మీకు బాగుంది కదండి. సో నెక్స్ట్ వచ్చేసి మిడిల్ రూమ్కి అయితే వచ్చేసాము. సో ఇదంతా ఒకటే రూమ్ అనమాట, బట్ మేమైతే పార్టీషన్స్గా మేము సపరేట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మిడిల్ రూమ్లో ఫస్ట్ ఈ మిర్రర్ అనమాట. అంటే ఇది మనకి ఇలా ప్లెయిన్ కబోర్డ్స్ అయితే ఇచ్చారు. మేము మళ్ళీ వుడ్తో మొత్తం కబోర్డ్ అంతా కూడా చేపించుకున్నాము. ఇలా గ్లాసులే పెట్టించుకున్నా, అంటే ఈ గ్లాసులు లేకుండా నార్మల్గా ఉంచేద్దాం ఓపెన్గానే అనుకున్నాము. బట్ డస్ట్ అది పడిపోతుంది, అంటే కొంచెం వెహికల్స్ అయితే తిరుగుతుంటాయి కదా బయట, అందుకని చెప్పి ఇలా క్లోజ్గా ఉంటే మిర్రర్స్ తుడుచుకుంటే సరిపోతుందిలే అన్నట్టు నేను ఇంకా ఇలా సెట్ చేసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా ఫేషియల్ క్రీమ్స్, అలాగే కోమ్స్, ఇవన్నీ కూడా అంటే ఫేషియల్కి సంబంధించిన క్రీమ్స్ అన్నీ కూడా నేను ఇక్కడ ఇలా సెట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు చాలా ఇష్టమైన ఫోటో. ఇదైతే అసలు నాకు తెలియదు చేపించినట్టు కూడా. సో చూడండి, సో బ్లైండ్స్ అంటారంట వీటిని, నేను కూడా చూడడం ఫస్ట్ టైమే. సో నా ఫోటోని అయితే మా శ్రీవారు ఇలా సెట్ చేశారు ఇక్కడ. బాగుందా? సో ఈ ఫోటో అయితే నాకు చాలా ఇష్టం. మా పిల్లలు ఫస్ట్ బర్త్డే ఫోటో షూట్ అప్పుడు అనమాట ఈ ఫోటో. నేను ఒక స్టూడియోలో తీపించుకున్నాను. సో ఆ ఫోటో అయితే ఇలా పెట్టారు. అంటే ఇది కలర్ ఫోటోనే, బట్ మా పార్లర్ కాంబినేషన్కి సెట్ అవ్వాలి అని చెప్పి ఇలా బ్లాక్ అండ్ వైట్లో పెట్టారనమాట. సో ఇది అనమాట. ఇది ఇలా లాగితే అంటే ఇలా కిందకు వస్తుంది, అండ్ టాప్ పై కూడా ఇలా మనం పెట్టేసుకోవచ్చు అనమాట.
చూసారు కదా. బట్ ఇంకా ఇలానే నేను ఉంచేసుకుంటున్నా, అంటే చూడడానికి బాగుంటుంది, ప్రతిసారి ఎందుకులే క్లోజ్ చేసి ఓపెన్ చేయడం అని చెప్పి ఇంకా ఇలా ఉంచేసుకున్నాను అనమాట చూడడానికి. సో అది నా ఫోటో అయితే ఎలా ఉంది అంటే నాకైతే కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం, వచ్చింది ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుందని అయితే కాంప్లిమెంట్ అయితే ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోఫా అనమాట. సో ఇది కూడా మేము చేయించుకున్నాం కస్టమైజ్డ్, ఎందుకంటే మేము చాలా షాప్స్లో చూసాము, బట్ నాకైతే మనకు కావాల్సింది దొరకదు కదా, మనం చేయించుకుంటేనే బాగుంటుంది అన్నట్టు ఇంకా అన్ని షాపులు అన్నీ కూడా చేయించాం అనే విధంగా. ఇది కూడా మన షాప్ కలర్ కాంబినేషన్ సెట్ అయ్యారు, మేము కస్టమైజర్ చేయించుకున్నాం అనమాట. సో దీనికైతే 3 పిల్లర్స్ ఉంటాయి, బట్ ఇంకొకటి అయితే తీసుకురాలేదు కాబట్టి 2 కనిపిస్తున్నాయి. సో ఇది కూడా మన షాప్ కలర్ కాంబినేషన్ చేయించుకున్నాము. సో ఇది చైర్స్ ఉన్నాయి, బట్ ఎవరైనా కస్టమర్స్ అంటే క్లయింట్స్ ఒక 3-4 ఒకేసారి వచ్చారు అనుకోండి, సో అలాంటప్పుడు మనకి వెయిటింగ్ బాగుంటుందని చెప్పి ఈ సోఫా అయితే తీసుకున్నాం. బట్ నేనైతే 3 అనుకున్నాను, బట్ 3+1 4 సీటర్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఈ సోఫా స్టోరీ అయితే ఇది, దీని కాస్ట్ అది ఎంత ఏంటి అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటాను. అన్నీ కూడా ఈ వ్లాగ్లో అవ్వదు కదా, బట్ ప్రజెంట్ నేను అన్నీ ఎలా సెట్ చేసుకున్నాను ఏంటి అనేది చూపిస్తున్నాను, ఏమేమి ఉన్నాయి అనేది. తప్పదా నెక్స్ట్ వ్లాగ్లో అయితే మళ్ళీ మీకు కాస్ట్లు అవి కూడా ఎంత అయ్యింది ఏంటి అనేది చెప్తాను. సో ఈ వీడియోలో అయితే కాస్ట్ కోసం అయితే అడగద్దు. సో ఇది 3+1 అనమాట. సో అది 3 సీటర్, ఇది సింగిల్ సీటర్. ఓకే, నెక్స్ట్ అది. సో నేను ఇప్పుడు చూపించింది అయితే లెఫ్ట్ సైడ్ అనమాట. సో ఇటువైపు వచ్చేసరికి ఇలా 3 మిర్రర్స్ అయితే పెట్టుకున్నాము. అంటే నేను మిర్రర్స్ అనేది డిజైనింగ్ అండ్ అలాగే లైట్స్ అని అనుకున్నాను, కానీ అదైతే కాస్ట్ చాలా ఎక్కువ పడుతుంది. ఒక మిర్రర్ 10,000 అలా చెప్పారనమాట. కాబట్టి నేను ప్లెయిన్ మిర్రర్స్ పెట్టుకొని వెనక్కి లైటింగ్ అయితే పెట్టుకున్నాను. అండ్ ఇవన్నీ కూడా మేము చేయించుకున్నవి. వుడ్ వర్క్ అంతా కూడా అంటే ఇవి నార్మల్గా కొనుక్కున్న బయట దొరుకుతాయంట, బట్ నేను మాత్రం అంటే స్ట్రాంగ్గా ఉంటాయి కదా, నార్మల్గా దొరికినవి అయితే అంటే బయట తీసుకున్నవి అయితే అంత స్ట్రాంగ్ ఉండవని చెప్పి ఇవన్నీ కూడా ఇంక చేయించుకున్నాం అనమాట. సో ఈ చైర్ వచ్చేసి నేను ఫేషియల్ బెడ్ దగ్గర తీసుకున్నాను, బట్ అంటే ఇక్కడికి ఇంకో చైర్ ఆర్డర్ పెట్టాం, అది ఇంకా రాలేదు. కాబట్టి ఆ 2 చైర్స్ అయిపోయాయి. ఈ మిర్రర్ దగ్గర అంటే ఇలా ఏమీ లేకుండా ఓపెన్గా కనిపిస్తుందని చెప్పి ఇంక చైర్ దగ్గర పెట్టేశాను. నేను ఫేషియల్ బెడ్ దగ్గర ఇంకో చైర్ పెట్టేసుకున్నా. సో అది కూడా మీతో చూపిస్తాను. సో ఇది అనమాట. ఈ చైర్స్ అయితే నన్ను చాలామంది అడుగుతున్నారు ఎక్కడ తీసుకున్నారు ఏంటి అనేది. ఇప్పుడు నార్మల్గా ఏ సెలూన్కి వెళ్ళినా కూడా అన్ని చైర్స్ కామన్గానే ఉన్నాయి. అంటే ఈ సైడ్ డిజైన్స్ వచ్చే చైర్స్ అలా ఉన్నాయన్నమాట, అంటే స్టోన్ వర్క్ వచ్చేది అలా ఉన్నాయి. అన్నీ ఎక్కడ చూసినా కూడా క్యాజువల్గానే ఉన్నాయి కదా అని చెప్పి నేను ఇవైతే ఢిల్లీ నుంచి అయితే తెప్పించుకున్నాం. అంటే మేము కొన్ని ఫొటోస్ చూసాం గూగుల్లో, చూసి మాకు ఈ డిజైన్ నచ్చితే మేము కస్టమైజ్ చేయించుకున్నాం. ఇవి కూడా అంటే మాకు నేను 10 days ముందు చెప్తే మనకి అంటే మనం హాఫ్ అమౌంట్ వేసిన తర్వాత వాళ్ళైతే మనకి డిజైన్ చేసిస్తారు. హాఫ్ అమౌంట్ వేసిన తర్వాత మన ఆర్డర్ తీసుకున్న తర్వాత ఒక 1 weekలో వాళ్ళైతే డిస్పాచ్ చేశారనమాట. సో కాబట్టి అక్కడి నుంచి రావడానికి నాకు 1 week పట్టింది. సో ఇవైతే మేము ఢిల్లీ నుంచి అయితే తెప్పించుకున్నాము. సో దీని కాస్ట్ కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఓకేనా. సో నేను ఈ చైర్స్ అన్నీ కూడా ఢిల్లీ నుంచి అయితే తెప్పించుకున్నాను అన్నాను కదా, ఇది మాత్రం నేను ఇక్కడే తీసుకున్నాను. హెయిర్ ట్రే వచ్చేసి హీరా కాస్మెటిక్స్ ఉంటుంది వైజాగ్లో. సో అక్కడైతే తీసుకున్నాను. ఇందులో ఇలా గోమ్స్ అయ్యి కూడా ఇలా సెట్ చేసుకున్నాను అనమాట. సో మనకి అంటే క్లయింట్స్ వచ్చేటప్పుడు హెయిర్ డ్రైయర్ కాటికి కూడా యూజ్ అవుతుంది. అలాగే దీని మీద మనం ఫేషియల్ చేసేటప్పుడు బౌల్స్ కానీ ఇలా వ్యాక్స్ హీటర్స్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి అని చెప్పి నేను ట్రే ఒకటి తీసుకున్నాను అనమాట. ఇది మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి అంటే వీల్స్ ఉన్నాయి కాబట్టి మనం చక్కగా తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇది దీని గురించి. అండ్ అలాగే ఈ స్ప్రే బాటిల్స్ అనమాట. ఈ స్ప్రే బాటిల్స్ అయితే నేను అంటే ఒక 3-4 అయితే తీసుకున్నాను. ఇంకా మనకి సపరేట్గా అంటే కంప్లీట్గా దీనికి ఇక్కడే ఉంటే ఇంకా ఇక్కడ ఈ చైర్తో మనం ఎవరికైనా చేసేటప్పుడు ఇటువైపు తిప్పుకొని స్ప్రే చేసుకొని అయితే మనం వాడుకోవచ్చు అన్నట్టు ఇదైతే నేను ఇలా పెట్టుకున్నాను. అన్నీ కూడా అంటే ఫేషియల్ క్రీమ్స్ మాత్రమే బయటకు కనిపిస్తున్నాయి, ఎందుకంటే అక్కడ అలా మిర్రర్స్ పెట్టాం కాబట్టి. మిగతావన్నీ కూడా నేను ఇలా కబోర్డ్స్ ఉన్నాయి కదా, కబోర్డ్స్లో సెట్ చేసుకున్నాను ప్రతి ఒక్కటి కూడా. సో ఇది అన్నమాట దీని గురించి. వాల్ పేపర్ వచ్చేసి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత మంచిగా వస్తుందని చెప్పి. అంటే మేము ఇక్కడ ఫస్ట్ వేరేది అనుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి మన పార్లర్ కలర్ కాంబినేషన్ సెట్ అవుతుంది కదా అన్నట్టు సింపుల్గా చూడడానికి నీట్గా ఉందని చెప్పి ఇంక ఇదైతే వేసుకున్నాం అనమాట. సో ఈ వాల్ పేపర్కి సెట్ అయ్యేలాగే మొత్తం కలర్ కాంబినేషన్తో ఒకేలా ఉండాలని చెప్పి ఈ కర్టెన్స్ కూడా తీసుకున్నాం. ఈ కర్టెన్స్ వచ్చేసి కస్టమైజ్డ్ అనమాట. అంటే మేము ఒక అతనికి చెప్తే క్యాటలాగ్ తీసుకొచ్చారు, ఆ క్యాటలాగ్లో చూసి మేము కస్టమైజ్ చేయించుకున్న కర్టెన్స్ ఇవి. దీనికైతే ఇలా లోపల లైనింగ్ కూడా వస్తుంది. 1 year వరకు కూడా ఇది మనం తీసి వాష్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇవి కూడా నేను చూడడం ఫస్ట్ టైం, నాకైతే చాలా బాగా నచ్చాయి. సో ఇవన్నీ కూడా అంటే ఫస్ట్ నేను ప్లెయిన్ చూసాను, అది అంత ఓకే అదంత బాగుంది అనిపించలేదు. సో నేను ఇలా కొంచెం ఫ్లవర్స్లా ఉండేది కొంచెం డిజైన్గా ఉంది కదని చెప్పి తీసుకున్నా. సో ఇది కూడా ఇంకా ఆపోజిట్ వాల్కి అండ్ అలాగే వాల్ పేపర్కి
అన్నిటికీ కూడా కరెక్ట్గా సెట్ అయిపోయింది కర్టెన్ కూడా. సో ఇది కూడా మన పార్లర్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా మంది అడుగుతున్నారు. సో కలర్ కాంబినేషన్ చాలా బాగుందని. సో ఈ కర్టెన్ కూడా కస్టమైజ్డ్ అనమాట. సో ఈ కర్టెన్స్ అయితే చూడడం నేను కూడా ఫస్ట్ టైం, అంటే మా హస్బెండ్ చెప్పారు కస్టమైజ్డ్ కర్టెన్స్ వేపిద్దామని అని, బట్ నాకైతే తెలియదు ఎలా ఉంటుంది ఏంటి అనేది. బట్ నాకైతే బాగా నచ్చింది చూసిన తర్వాత. కాస్ట్ అయితే నాకు చాలా ఎక్కువ అనిపించింది. దీని కాస్ట్ ఎంత ఉంటుంది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీద షేర్ చేసుకుంటా. సో ఈలోపు అయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎంత అనిపిస్తుంది అంటే మీకు ఎవరికైనా తెలుసా లేదనేది నాకైతే కామెంట్ చేయండి, దీని కాస్ట్ ఎంత ఉంటుందో. ఓకే, సో నెక్స్ట్ అయితే మనకి అంటే నేను ఇది పార్టీషన్లో చేసుకున్నా, చెప్పాను కదా ఇదంతా సింగిల్ రూమ్ అని చెప్పి. సో ఫస్ట్ రూమ్లో నా కౌంటర్ అది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి చైర్స్ అండ్ మిర్రర్స్, సోఫా సెట్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇదైతే థర్డ్ రూమ్లో నేను పార్టీషన్ చేసుకున్నాను అనమాట. సో కర్టెన్తో పార్టీషన్ చేసుకున్నా. లోపలైతే ఫేషియల్ బెడ్ అనమాట, అంటే లోపల వచ్చేసి ఫేషియల్ రూమ్. సో ఫేషియల్ బెడ్, హైడ్రా మిషన్ అన్నీ కూడా లోపల ఉన్నాయి. సో చూపిస్తున్నా ఒకసారి. సో ఇది అనమాట, ఇది ఫేషియల్ రూమ్. సో ఇది వచ్చేసి హెడ్ స్టీమర్ అనమాట. ఇంకా ఫేషియల్ స్టీమర్ అనేది నేను ఆర్డర్ పెట్టాను, వాళ్ళైతే తెప్పిస్తానన్నారు, అది ఇంకా రాలేదు. సో నెక్స్ట్ ఫేషియల్ స్టీమర్ కూడా ఇక్కడే పెట్టుకుంటాను. అండ్ ఇలా మా మహీనా అనేది నాది ఫోటో కూడా ఇక్కడైతే పెట్టుకున్నాం. సో ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది కూడా అసలు ఇవి చేపిస్తారని కూడా నాకు తెలియదు. మా హస్బెండ్ అయితే కొంచెం సర్ప్రైజ్ చేసి నాకు ఇలా ఇచ్చారనమాట ఈ ఫొటోస్. సో ఇది కూడా కాస్ట్ ఎంత ఉంటుందో మీరైతే కామెంట్ చేయండి. ఓకేనా. సో ఈ ఫోటో కూడా మా మహీన్ అన్న వాళ్ళు ఫస్ట్ బర్త్డే ఫోటోషూట్లో ఫోటోనే. సో అన్నీ కూడా నేను అలాగే వేయించుకున్నాను. అంటే అక్కడ నా సింగిల్, ఇక్కడ మహిది నాని, ఇంకోటి పాపతో ఉంటుంది, అది కూడా చూపిస్తాను. సో ఇది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి హైడ్రా ఫేషియల్ మిషన్. సో హైడ్రా అయితే నేను తీసుకున్నాను. అంటే నేను ఇక్కడ ఒక 2-3 పార్లర్స్కి అయితే వెళ్ళాను. సో హైడ్రా ఫేషియల్ కోసం ఎక్కడ కూడా లేదన్నారు, కాబట్టి కస్టమర్స్ కూడా చాలా మంది అడుగుతూ ఉంటున్నారని చెప్పి నేనైతే హైడ్రా తీసుకున్నా. సో దీని కాస్ట్ కూడా ఎంత ఉంటుంది అంటే మీరైతే గెస్ట్ చేసి నాకు చెప్పండి. నెక్స్ట్ వీడియోలో నేను కూడా చెప్తాను దీని కాస్ట్ ఎంత అనేది. సో చెప్పాను కదా నేను ఫేషియల్ కోసం చైర్ తీసుకున్నాను అని మిర్రర్ దగ్గర పెట్టానని, అందుకని చెప్పి ఇక్కడ ఫేషియల్ చేయడం నాకు కూడా కంఫర్ట్గా ఉంటుందని చెప్పి ఈ చైర్ అయితే నేను ఇలా స్టూల్ తీసుకొని ఇక్కడైతే పెట్టుకున్నాను అనమాట. సో కస్టమర్ ఇక్కడ పడుకొని నేను ఫేషియల్ చేస్తే ఇక్కడ కూర్చొని నేను చేయడానికి సింపుల్గా ఉంటుంది అన్నట్టు నేనైతే ఈ స్టూల్ అయితే తీసుకున్నాను. సో ఇది అనమాట మన ఫేషియల్ రూము. ఓకేనా. సో మన లేడీస్కి అయితే ఎప్పుడు పొద్దున్న లేచి నుంచి పడుకునే వరకు ఎప్పుడు అందం చూసుకుంటూనే ఉంటాం కదా. అందుకని చెప్పి ఫేషియల్ అయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళైతే మిర్రర్ అనేది అడుగుతారు కదా. సో అందుకని చెప్పి ఇక్కడ మిర్రర్ కూడా నేను సెట్ చేశాను. సో ఫేషియల్ అయిపోయిన వెంటనే వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటనేది చూసుకోవడానికి. ఓకే, సో ఇంతవరకు ఫేషియల్ రూమ్ అనమాట. సో ఇప్పుడైతే నెక్స్ట్ మనం పెడిక్యూర్ మెనిక్యూర్ కోసం సపరేట్గా నేను అటు చైర్స్ వేసుకున్నాను. సో అదైతే చూపిస్తాను, వచ్చేయండి. ఓకేనా. సో చూసారు కదా నా బుక్ తెలియ ఎంత బుజ్జిగా నవ్వుతుందో. సో ఇది కూడా అంటే ఇది ఫోటోషూట్లో ఫోటో కాదు, వాళ్ళ బర్త్డే రోజు ఫోటో అనమాట. సో నాకు ఈ ఫోటో అంటే చాలా చాలా ఇష్టం. ఎంత క్యూట్గా నవ్వుతుందో చూడండి. చెట్టు తల్లి ఇద్దరికి కూడా నేను సేమ్ ఫ్రాక్స్ అయితే కుట్టించాను కదా. సో ఆ ఫోటో అయితే నేను ఇక్కడ ఇలా వేయించుకున్నాను. ఈ ఫోటో కూడా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అంటే ఎంట్రన్స్ మనకి ఎంటర్ అవ్వగానే కనిపించే ఫోటో ఇది. సో చాలా చాలా బాగుంది ఈ ఫోటో కూడా. అండ్ ఫైనల్గా అంతా చూపించేసాను. సో దీంతోనే ఫైనల్ అనమాట. అంటే ఇదే లాస్ట్ రూమ్. సో ఇదైతే మెనిక్యూర్ అండ్ పెడిక్యూర్ చైర్ అనమాట. ఇక్కడ కస్టమర్ కూర్చొని అంటే ఈ బౌల్స్లో హ్యాండ్స్ పెట్టుకుంటే ఇది మెనిక్యూర్ కోసం యూస్ అవుతుంది. అలాగే ఈ టబ్ వచ్చేసి లైటింగ్ అది కూడా వస్తుంది. వేసి చూపిద్దాం లైటింగ్. సో ఇది వచ్చేసి పెడిక్యూర్ టబ్ అనమాట. అంటే ఇది లైటింగ్ అది వస్తుంది, లైటింగ్ బట్టి కాస్ట్ కూడా ఉంటుంది. సో మనకైతే ఇది అంటే ప్లెయిన్ కూడా ఉంటాయి టబ్స్ అనేవి. ఇదైతే కలర్ వస్తుంది, బబుల్స్ వస్తాయి. సో ఫుల్ లైటింగ్తో అయితే టబ్ ఉంటుంది అనమాట. ఈ లైటింగ్స్ ఏవి వద్దు అనుకుంటే అది తక్కువ కాస్ట్ ఉంటుంది. అలాగే లైటింగ్స్ కావాలి, బబుల్స్ కావాలి అనుకుంటే మనకి కాస్ట్ ఎక్కువ పడుతుంది. సో ఇది కూడా కాస్ట్ ఎంత ఉంటుంది ఏంటనేది మీరైతే గెస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే లైట్స్ అన్నారు కదా, లైట్స్ అయితే ఆన్ చేసి చూపించారు. బబుల్స్ అంటే ఎలా వస్తాయి ఏంటి అనేది మీకు డౌట్ రావచ్చు. సో నెక్స్ట్ నేను ఎవరికైనా పెడిక్యూర్ చేసినప్పుడు ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో నెక్స్ట్ వీడియోలో మీకు బబుల్స్ అవి ఎలా వస్తాయి ఏంటి అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా నేను ఇక్కడ అంటే హెయిర్ వాష్ షాంపూస్ కానీ, పెడిక్యూర్ మెనిక్యూర్ కిట్స్ కానీ, హెయిర్ సిరమ్స్ కానీ, హెయిర్ స్పా క్రీమ్స్ కానీ ఇవన్నీ కూడా అంటే హెయిర్ అటువైపు నేను మిడిల్ రూమ్లో ఫేషియల్ రూమ్లో మొత్తం ఫేషియల్కి సంబంధించినవన్నీ కూడా సెట్ చేసుకున్నాను కదా. సో ఇక్కడ మనకి చైర్స్ అవి ఉన్నాయి, మెనిక్యూర్ పెడిక్యూర్కి కూడా ఇక్కడ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే హెయిర్ వాష్ కూడా షాంపూ అది కూడా ఇక్కడే అవసరం కాబట్టి నేను అవన్నీ కూడా షాంపూస్ అన్నీ కూడా ఇక్కడైతే ఇలా సెట్ చేసుకున్నాను అనమాట. సో ఇందులో కూడా అన్నీ అంటే
ఫేషియల్కి సంబంధించిన మిషన్స్ అవి కూడా క్రీమ్స్ అవి కూడా కొన్ని అయితే నేను ఇక్కడ పెట్టుకున్నాను. సో ఇదైతే మెగా లైట్ హైడ్రా ఫేషియల్ లైట్ అనమాట. ఇవన్నీ కూడా బయటకు కనిపించుకోండి, నేను ఇలా కబోర్డ్స్లో పెట్టేసుకున్నాను, మనకు అవసరమైనప్పుడు తీసుకోవచ్చు అన్నట్టు. సో అది అన్నమాట బ్లాక్ హెన్నా షాంపూస్ అండ్ సిరమ్స్ ప్రతి ఒక్కటి కూడా హెయిర్కి సంబంధించింది, అలాగే పెడిక్యూర్ మెనిక్యూర్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. దీని కాస్ట్ అది ఎంత ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అయితే షేర్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు చాలా కామెంట్స్ వస్తున్నాయి యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ చాలామంది అడుగుతున్నారు కాస్ట్ ఎంత అయింది ఏంటి, చాలా బాగుంది పార్లర్ అని. సో బాగుందని చెప్పిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో చాలామంది కంగ్రాచులేషన్స్ అని నాకు చెప్తున్నారు, బట్ ఈ కష్టం అంతా కూడా నా హస్బెండ్ది, నాకు కూడా తెలీదు. అంటే నేను కూడా మీతో పాటు చూడడం ఫస్ట్ టైం అనమాట. ఎందుకంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా పార్లర్ ఉంటుందని. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో చెప్పాను కదా, అసలు పార్లర్ పెట్టాలి అనే థాట్ అయితే నాకు ఉండేది, బట్ ఎలా పెట్టాలి ఏంటి అనేది కూడా నాకైతే తెలీదు. సో కంప్లీట్గా ఇంత మంచిగా అవుట్పుట్ వచ్చింది, ఫైనల్ లుక్ ఇంత బాగుంది అనుకుంటే క్రెడిట్ అంతా కూడా నా హస్బెండ్దే. సో బావ నీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి పార్లర్ ఇంత మంచిగా చేసి నాకైతే ఇచ్చావు. సో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను కూడా అందరితో పాటు చూడడం ఫస్ట్ టైమే. అంటే 8th నైట్ కూడా నాకు తెలియదు అసలు ఎంత బాగుంటుందని. సో 9th మార్నింగ్ అందరితో పాటు నేను కూడా ఫస్ట్ టైం చూసైతే చాలా షాక్ అయ్యాను. చాలా బాగుంది, చాలా లగ్జరీగా ఉంది లుక్ కూడా పార్లర్ అనేది. సో వచ్చిన ప్రతి కస్టమర్ కూడా నాకు దీనికోసం చెప్తూ ఉంటే ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అసలు కలర్ కాంబినేషన్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంది అని. సో కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. మా హస్బెండ్ అనమాట ఈ క్రెడిట్ అంతా కూడా. నాకు కూడా అంటే పార్లర్ బాగుంది అని చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను దీని కాస్ట్ అయితే చెప్తాను. మళ్ళీ వీడియో ల్యాక్ చేస్తున్నారు, కాస్ట్ చెప్పట్లేదు అనుకోకండి. ప్రతిదీ కూడా ఒక్క వీడియోలో చెప్పలేము కదా. సో ఇప్పటికీ ఈ వీడియోలో ఎంత అయితే చాలా ఎక్కువైపోయింది. సో ఇంతటితో ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైల్, బై బై.